ఇంగ్లాండ్‌తో జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా కుర్రాళ్ళు అయితే దంచి కొట్టేశారు. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 150 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించి టీ20 సిరీస్‌ని అయితే ముగించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత బ్యాటర్ అభిషేక్ శర్మ సెంచరీతో చెలరేగడంతో 20 ఓవర్లలో 247 పరుగుల భారీ స్కోర్ అయితే టీమిండియా చేయగలిగింది. అనంతరం 248 పరుగుల భారీ టార్గెట్తో బరిలో దిగిన ఇంగ్లాండ్ సగం ఓవర్లకే కుప్పకూలింది. అంటే 10.3 ఓవర్లో 97 పరుగులకి ఇంగ్లాండ్ ఆల్అౌట్ అయింది. దీంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ 4-1తో కైవసం చేసుకుంది. అయితే 5వ టీ20లో మాత్రం వాంఖడే స్టేడియం దద్దరిల్లిపోయింది. దంచుడే దంచుడు, ఆకాశమే అద్దుగా చెలరేగిన అభిషేక్ శర్మ అలుపెరగకుండా ఇంగ్లాండ్ బౌలింగ్ను ఉతికి ఆరేశాడు. స్పిన్నా, ఫాస్టా అని తేడా లేకుండా అందరినీ చితక్కొట్టేశాడు. సిక్స్లు మోత మోగిస్తూ అతడు మెరుపు శతకం బాదటంతో ఆఖరి టీ20లో ఇంగ్లాండ్ను భారత్ చిత్తు చేసి సిరీస్ను ఘనంగా అయితే ముగించింది. ఈ టీ20లో భారత్ ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీతో కథం తొక్కాడు. ఈ సిరీస్ను ఇప్పటికే భారత్ కైవసం చేసుకోగా చివరిదైన 5వ టీ20 మ్యాచ్లో అభిషేక్ శర్మ పెను విధ్వంసమే సృష్టించాడు. 6లు, 4లతో ముంబైలోని వాంఖడే స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ క్రమంలోనే కేవలం 37 బంతుల్లోనే సెంచరీ మార్కును కూడా చేరుకున్నాడు. అతడు ఈ సెంచరీతో ఈ మ్యాచ్లో భారత్ నిర్ణీత 20 ఓవర్లో గాను 247 పరుగులు 9 వికెట్లకు అయితే చేరింది. అనంతరం ఇంగ్లాండ్ జట్టు 97 పరుగులకే కుప్పకూలింది. 150 రన్స్ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. అయితే టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్కు ఓపెనర్ అభిషేక్ శర్మ, 1 డౌన్ బ్యాటర్ తిలక్ వరంలో రికార్డు స్థాయిలో 115 రన్స్ జోడించారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ చెలరేగిపోయాడు. 13 సిక్స్ల సాయంతో ఈ ఇన్నింగ్స్లో మొత్తంగా 54 బంతుల్లో 135 పరుగులు చేశాడు. 17 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కు చేరుకున్న ఈ ప్లేయర్ మరో 20 బంతుల్లో 3 అంకెల స్కోర్కు అందుకున్నాడు. శివన్ దుబే 30 పరుగులు, తిలక్ వర్మ 24 పరుగులతో పర్వాలేదు అనిపించారు. ఓవరాల్గా భారత్ 20 ఓవర్లో గాను 247 పరుగులు 9 వికెట్లు అయితే చేయగలిగింది. బ్రైడెన్ కార్స్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టగా మార్క్ వుడ్ 2 వికెట్లు, జోఫ్రా ఆర్చర్, జెమీ ఓవర్టన్, అదిల్ రషీద్లు తలా వికెట్ చొప్పున తీశారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ సగం ఓవర్లోనే కుప్పగోలింది. భారత్ బౌలర్ల దాటికి 10.3 ఓవర్లో ఇంగ్లాండ్ జట్టు 97 పరుగులకే కుప్పగోలింది. ఫిలిప్ సాల్ట్ 23 బంతుల్లో 55 రన్స్ కాసేపు క్రీజ్లో నిలబడ్డాడు. అయితే ఇంగ్లాండ్లోని రిమైనింగ్ బ్యాట్స్మెన్స్ నుండి ఎటువంటి సపోర్ట్ అయితే ఫిలిప్ సాల్ట్కి దక్కలేదు. ఫిలిప్ సాల్ట్ ఒక్కడే 55 పరుగులు చేస్తే ఇక తర్వాత ఆ మిగిలిన జట్టులో మిగిలిన 10 మంది బ్యాట్స్మెన్లో కేవలం ఒక్కరు మాత్రమే జాకబ్ బేతల్ మాత్రమే 10 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక రిమైనింగ్ బ్యాట్స్మెన్స్ అందరూ ఫెయిల్ అయ్యారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్కి ఫెయిలింగ్ చేరిపోయారు. దీంతో టీమిండియా 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లో మహమ్మద్ షమి 3 వికెట్లతో సత్తా చాటాడు. వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ తర్వాత ఈ సిరీస్తో రీఎంట్రీ ఇచ్చిన మహమ్మద్ షమి మొదటి టీ20లో అయితే ఇతను ఆకట్టుకోలేదు. ఈ సిరీస్లో 2 టీ20 ఆడిన మహమ్మద్ షమి 3 వికెట్లతో అదిరిపోయే ప్రదర్శన అయితే చేశాడు. ఈ మ్యాచ్ ద్వారా వికెట్ల వేట ప్రారంభించాడు. అలాగే వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, శివన్ దుబే 2 వికెట్లు. అయితే బ్యాటింగ్లో సెంచరీతో సత్తా చాటిన అభిషేక్ శర్మ కూడా 2 వికెట్లు, రవి బిష్ణు 1 వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ ఫలితంతో భారత్ సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది. ఇక తర్వాత ఇంగ్లాండ్ జట్టుతో గాను టీమిండియా 3 వన్డేల సిరీస్ అయితే ఆడనుంది. ఈ సిరీస్ ఫిబ్రవరి 6న మొదటి వన్డే, సెకండ్ వన్డే వచ్చి ఫిబ్రవరి 9న, ఫిబ్రవరి 12న 3వ వన్డే మ్యాచ్ అయితే జరుగుతుంది. ఫిబ్రవరి 6 నుంచి అయితే సిరీస్ అయితే ప్రారంభమవుతుంది. ఈ సిరీస్లో స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాలు కూడా వచ్చేయనున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అని ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.